హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది నేను వీడియో చేసి. సో ఈరోజు ఒక జనరల్ టాపిక్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, సాధారణంగా మనం ఆకలేసినప్పుడు ఎవరైనా కూడా, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, అండ్ ఈ మధ్యలో మనం తినే స్నాక్ కావచ్చు, సో ఏదైనా కూడా ఆకలేసింది అని అంటే మనం వెంటనే ఏది దొరికితే అది తింటూ ఉంటాం. అది కామన్ కదా. సో కాకపోతే మనం ఖచ్చితంగా మనం తినేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మీల్లో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది మీరు తినే ఫుడ్లో. అదేంటి అని అంటే ప్రోటీన్. ఓకే, సో ఈ ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోటీన్ సోర్సెస్ దేంట్లో దొరుకుతుంది ఏంటి అనేది మీకు నేను అంతా తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఈ ప్రోటీన్ అనేది కంపల్సరీ మీకు తగినంత తీసుకోకపోతే మన బాడీ చాలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, సో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఎంత ఉంది అని అంటే, యావరేజ్గా చూసుకుంటే మన ఇండియాలో 70% ఆఫ్ ద పీపుల్కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందంట. అంటే 100లో 70% ప్రోటీన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. సో ఈ ప్రోటీన్ తీసుకోకపోతే కరెక్ట్గా అంటే ఎంత తీసుకోవాలి? సో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా అపోహలండి. సో మినిమం యావరేజ్గా 1 kg వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, కంపల్సరీ. సో మీరు 50 kgs వెయిట్ ఉన్నారు అని అంటే 50 grams ప్రోటీన్ అనేది కంపల్సరీ తినాలి ఎవ్రీడే. సో లేదు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్, ఇట్లా మీరు బాగా క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు అని అనుకుంటే 1 kg వెయిట్కి 1.5 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా మీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే యావరేజ్గా చూసుకున్నా కూడా మన డైలీ సోర్స్ మనం తినే ఫుడ్లో ఇంత ప్రోటీన్ అనేది యావరేజ్ ఖచ్చితంగా తీసుకోవట్లేదు. ఓకే, సో మినిమం ప్రోటీన్ అనేది కంపల్సరీ మీరు ఎవ్రీడే తీసుకునేలాగా ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ ప్రోటీన్ అనేది ఓన్లీ మజిల్ బిల్డింగ్కి మాత్రమే కాదండి. ప్రోటీన్ అనేది మన బాడీలో అంటే మజిల్ పర్సంటేజ్ తగ్గిపోయినప్పుడు, ప్రోటీన్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు సో బాడీ స్టెబిలిటీ ఉండదు, స్టామినా ఉండదు, అండ్ బాడీ బాగా వీక్గా అనిపిస్తుంటుంది, నీరసంగా అనిపిస్తుంటుంది, అంటే టైర్డ్గా, బద్ధకంగా, ఎక్కువ ఏం పని చేసుకోవాలనిపించకపోవడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తాం. ఓకే, సో అండ్ దాంతోపాటు హెయిర్ బ్రేక్ అవుతూ ఉంటుంది, అంటే హెయిర్ బాగా వీక్ అయిపోతూ ఉంటుంది, బ్రేక్ అయిపోతూ ఉంటుంది, అండ్ స్కిన్లో కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది, అంటే స్కిన్ కాంప్లెక్షన్ తగ్గిపోవడం కానీ, అండ్ టైట్నెస్ని కోల్పోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఇంటర్నల్ హెల్త్గా పరంగా చూసుకుంటే మనకి ఇమ్యూనిటీ అంటే బాడీలో రోగనిరోధక శక్తి అనేది మంచిగా ఉండాలి అన్నా కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఖచ్చితంగా మీరు తినే ఫుడ్లో, మీరు తినే లంచ్ ప్లేట్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, సో వీటన్నిటిలో కూడా మీరు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారు అనేది ఈ రోజు నుంచి ఖచ్చితంగా గమనించుకొని తినండి. ఓకే, సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.